లేదు. ఎక్కువ కావాలంటేనేమో ఆ సదరు సంస్థల దగ్గర లేవంటే ప్రొక్యూర్మెంట్ మరి ఎట్లాగో మీరే చెప్పండి అంటే వీళ్ళు చిన్న చిన్న వాటితో ఇదివరకు 1000 టన్నులు అనుకుంటే ఇప్పుడు 500 టన్నులు కూడా ఇచ్చేవాళ్ళు ఉంటే కనుక తీసుకోవాలయ్యా అన్నారు. సరే తీసుకోండి అన్నారు. అలా తీసుకున్న వాటిలో నుంచినే ఈ డైరీ అనేది వీళ్ళు చెప్పేది. బట్ అక్కడ వీళ్ళు అదే డైరీలు ఇంత ముందు ఆ దొంగ సర్టిఫికేట్ ఇచ్చారని చెప్పి సుప్రీంకోర్టే చెప్పింది కదా. మరి వాళ్ళ మీద ఏ యాక్షన్ తీసుకోలేదే. ప్లస్ వీళ్ళు అక్కడే ఉంటున్నారే అంటే తేడా ఏంటో అర్థమైపోతుంది కదా అక్కడ. అవును సార్. ఒకటి సిట్ వచ్చినా, సిబిఐ సిట్ లేదంటే కమిషన్లు వచ్చినా, ఎవరు వచ్చినా అక్కడ కల్తీ జరిగింది అనేది ఫైనల్ గా వాళ్ళు చెప్తున్నమాట. అది ఏ రకంగా జరిగింది, ఎవరి వల్ల జరిగింది అనేది. అంటే ఇందులో ఇప్పుడు మళ్ళీ హై లెవెల్ కమిటీ చేసి ఇంకేం తేల్చాలనుకుంటుంది? ఇంకేం లేదు. అధికారం మీద చర్యలు తీసుకుంటానికి కాసేపు మళ్ళీ మన కాళ్ళబేరానికి వచ్చే అధికారులతో జాగ్రత్తగా ఉంటే మిగతా వాళ్ళకి చేయడం. వాస్తవంగా ఏంటంటే సిట్ క్రిమినల్ కేసులే పెట్టేసింది. ఇంకా వీళ్ళు పెట్టేది ఇదంతా ఏముంది డిపార్ట్మెంటల్ యాక్షన్కి సంబంధించింది అనమాట. అది చట్ట ప్రకారం వరకు నివేదిక ఇవ్వాలి. వీళ్ళ ఇదిగో సింగాల మీద ఈ చర్య తీసుకోవాలి, వీళ్ళ మీద ఈ చర్య తీసుకోవాలి. ఇది అవుతుంది నాకు తెలిసి. చర్య తీసుకుంటారు సింగాల మీద కూడా. ఆల్రెడీ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు కదా. ఏ ఇంక్రిమెంట్ కట్ లాంటివి పెడతారు అందులో. అంటే ఒక రకంగా ఇది ఫైనల్ కమిటీ అవుతుందా? కావాలంటే మళ్ళీ దాన్ని అమలు చేయడానికి ఇంకో కమిటీని కూడా పెడతారు. కొన్ని రోజులు ఇది ఎలక్షన్ దాకా సాగదీయాలని కోరుకుంటారు. అవును అవును సార్. మరో